మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవల్లిక. ఈ రోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులైన జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు నడుస్తున్న సిరీస్ లో ఇంకొకటి వచ్చేసి తులారాశి. తులారాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళు దర్శించవలసిన క్షేత్రాలు ఏంటి, వివరించండి. తులారాశికి అధిపతి మనకి శుక్రుడు. సో తులారాశిలో పుట్టడం అంటే ఏంటంటే నీతి నిజాయితీగా బతకడం అని అర్థం. తుల అంటే ఏంటి, మనకి కాట. అంటే మన ధర్మంగా ఉంటే ఆ ధర్మం మనని కాపాడుతుంది, మన అధర్మంగా ఉంటే మనం చేసే అధర్మమే మనం మింగేస్తుంది. ఈ రెండు సిచ్యువేషన్స్ జరిగే అవకాశాలు తులారాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఆర్థిక పరంగా చాలా నిజాయితీగా నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి రూపాయి అనేది నిలబడుతుంది. కొంతమంది అవినీతిగా పనిచేసే వాళ్ళకి ఆ రూపాయి వాళ్ళకి శాపంగా మారే అవకాశాలు ఉంటాయి. సో తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి అలా ఉంటాయి. కొంతమందికి చాలా బాగుంటాయి, కొంతమందికి చాలా బాగుండవు. అది ఈ ఒక్క జన్మలోదే కాదు, అది గత జన్మలో కూడా అయి ఉండొచ్చు. ఈ రాశిలో పుట్టడం అనేది ఏంటంటే ఇలా లక్షణాలన్నీ అంటే వీళ్ళ గత జన్మ చేసుకున్న ప్రారంభాన్ని ఈ జన్మ అనుభవిస్తారు అర్థం. అందువల్ల తులారాశి పుడతారు. వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే భగవంతుడు ఒక అనుగ్రహం వీళ్ళ మీద బాగా ఎక్కువగా ఉందని అర్థం. ఎప్పుడైనా ఎవరికైనా కష్టాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం బాగా దేవుడు మనతో పాటు ఉండి దగ్గరుండి ఆ కష్టాల నుంచి బయటపడేస్తారని అర్థం. చాలా మంది అనుకుంటారు కష్టాలు ఎక్కువ మాకు భగవంతుడు చూడండి, భగవంతుడు చూస్తే కనుక కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే తులారాశి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనం రాశి ప్రకారంగా చూసుకుంటే ఏ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి. వీళ్ళకి కావాల్సింది ఎక్కువ ఏంటంటే ధైర్యం ఎక్కువగా కావాలి, ధైర్యంగా కావాలి. ఎందుకంటే ఏ కష్టమైనా బయటపడాలంటే మనకు ధైర్యం ఎక్కువ ఉండాలి. సో ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలము, దాన్ని బయటపడగలము అని చెప్పి అనే ధైర్యం కావాలి కనుక ఎక్కువ వీళ్ళు దుర్గామ్మవారిని ఆరాధించాలి. దుర్గామ్మవారిని వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో దుర్గామ్మవారి క్షేత్రాల దర్శనం బాగా వస్తుంది. మనకి విజయవాడ కనకదుర్గమ్మవారి క్షేత్రం ఉంది. అలాగే సంవత్సరానికి ఒకసారి మాల వేస్తారు, భవానీ మాల. అలాంటి మాల వీళ్ళు వేసుకుంటే కూడా వీళ్ళకి ఆ సంవత్సరంలో జరిగే ఏవైతే పాపకర్మలు ఉన్నాయో ఆ మాల రూపంలో కొంత కాస్తంత వీళ్ళకి ఆ పాపకర్మ కొంచెం తొలగిపోయి వీళ్ళు మళ్ళీ మంచి జన్మలోకి మళ్ళీ మంచి కర్మలోకి వచ్చే అవకాశం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు మానసిక స్వభావం అనేది ఎలా ఉంటుందమ్మా? అంటే ధైర్యంగా ఉంటారా, పిరికిగా ఉంటారా? మానసిక స్థితి ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మా ధైర్యం కావాలి వీళ్ళకి. వీళ్ళు బయటికి చెప్పుకోకుండా మనసులోనే మొదలు పడుతూ ఉంటారు, లోపల కృంగిపోతారు. బయటికి మాత్రం చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారు. చాలా ధైర్యవంతుల్లాగా, చాలా గట్టి వాళ్ళలాగా, చాలా గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మనతోటి చాలా ధైర్యంగా మాట్లాడేట్టుగా ఉంటారు. కానీ మనసులో చాలా బాధ ఉంటుంది, మానసిక బాధ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కానీ అది బయటికి చెప్పరు, బయటికి కనీసం కనిపించడానికి ఇష్టపడరు అనమాట. అంటే వాళ్ళని అలా చూసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు, అద్దంలో వాళ్ళు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. నాకు ఎందుకు జరిగింది అని చెప్పేసి. కానీ మానసికంగా బాధ ఎక్కువగా ఉండి కనుక ఎందుకు జరుగుతుంది అనే సంఘర్షణ ఒక సందేహం వాళ్ళ మనసులో తొలుస్తూ ఉంటుంది అనమాట. ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ ఇంట్లో బాధ్యతలను తీసుకుని ఆ అమ్మాయి రెస్పాన్సిబుల్ తీసుకుని అన్ని పనులు చేస్తుంటుంది. కానీ ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన గుర్తింపు, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వరు. అది మానసిక బాధ ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వ్యాపారంలో ఉద్యోగాల్లో అన్నింటిలో రాణించాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ రాణింపు గుర్తింపు రావట్లేదు, దాన్ని మొదలు పడుతుంటాడు. ఎందుకు రావట్లేదు, ఇంకా ఎక్కడ మిస్ చేస్తాను నేను అనే ఫీలింగ్ లో ఉంటారు. ఈ ప్రాబ్లం ఎక్కువగా తులారాశిలో ఉంటుంది. అందుకని వీళ్ళు ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉండాలి కదా. దుర్గా అమ్మవారిని ఎక్కువ దుర్గానామాలని జపం చేయడం కానీ, దుర్గానామాన్ని స్మరణ చేసుకోవడం కానీ, దుర్గా క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళడం కానీ, కనకదుర్గమ్మ వారి గుడిలో నిద్ర చేయడం కానీ, లేదా భవానీ మాల వేయడం కానీ వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఏ రంగంలో ఎక్కువ రాణిస్తారు? అన్ని రంగాల్లో ఉంటారు నాన్న. ఇప్పుడు రంగం అనగానే ఇక్కడ మనకి ఏమవుతుందంటే లగ్నం ఏమైంది చూసుకోవాలి. ఇప్పుడు మనము నక్షత్రాలు బట్టి రాసులు వస్తాయి, అలాగే మన పేర్లు బట్టి కొన్ని రాసులు వస్తాయి. ఈ పేర్లు పుట్టిన వాళ్ళు పలానా అక్షరం నాదేంటి తులారాశి అని చెప్పే లక్షణాలు మనకు ఉన్నాయి. సో అందుకని వాళ్ళు రాశి అంటే నాది తులారాశి అవుతుందండి అని చెప్పి అనుకుంటారు. అందుకే మన తులారాశిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం లేకపోయినా మనం ఈ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల ఈ తులారాశి మంది అనుకున్నాం కనుక ఈ రాశికి ఒక క్షేత్ర దర్శనం ఉంటుంది. ఈ రాశికి క్షేత్ర దర్శనం దుర్గామ్మవారు. సో దుర్గామ్మవారిని ఎక్కువ పూజించడం వల్ల, దుర్గామ్మవారిని ఎక్కువ నామాలు జపం చేయడం వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ రాశిలో శనేశ్వరుడు ఉచ్చస్థితి. సో కర్మాధిపతి స్థానంలో ఉచ్చస్థితిలో ఉండే రాశి ఏదైతే ఉందంటే అది తులారాశి. ఆ రాశిలో శనేశ్వరుడు ఉచ్చస్థితి అంటే మన జీవితంలో చేయవలసిన కర్మ ఎక్కువగా ఉందని అర్థం. ఆ కర్మ నుంచి బయటపడడానికి అమ్మవారు ఒక అనుగ్రహం, భవానీ మాలలు, భవానీ దీక్ష ఇలా చేయడం. ప్రతి శుక్రవారము దుర్గా అమ్మవారి దగ్గర
రాహుకాలం టైంలో దీపారాధన చేయడం వల్ల వీళ్ళకి బాగా విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి. వీళ్ళకి కలిసి వచ్చే వారం కూడా శుక్రవారం. శుక్రవారం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చే రంగమ్మ, కలిసి వచ్చే రంగు వీళ్ళకి ఎరుపు రంగు, ఎరుపు రంగు, తర్వాత తెలుపు రంగు, తర్వాత క్రీమ్ కలర్ లో, అంటే ఏమంటారు బిస్కెట్ రంగు, బిస్కెట్ క్రీమ్ కలర్ ఉంటుంది చూడండి ఆ రంగు. చాలా మంది ఏమంటారు పిస్తా కలర్ అంటారు, ఆ కలర్స్ కొని కలిసి వస్తాయి. లైట్ గ్రీన్ లో వస్తాయి, అవి కొన్ని వీళ్ళు కలిసి వస్తాయి. చాలా మంది తులారాశిలో పుట్టిన వాళ్ళు కొంతమంది అంటే మేము చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు ఎవరిని ఏమి అనకుండా కూడా ఉంటామండి, కానీ మాకే ఎందుకు జరుగుతుంది అని చెప్పే వాళ్ళకు తులారాశి వాళ్ళు ఎక్కువ. మాకే ఎందుకు జరుగుతుంది, మాకెందుకు జరుగుతుంది అంటే మనం ఈ రాశిలో పుట్టాము అంటే ఒక్కొక్క రాశిలో పుట్టడం అనేది ఏంటంటే మన గత జన్మ చేసుకున్న ప్రారంభ కర్మ అనమాట. సో ఈ జన్మలో ఈ రాశిలో పుట్టాలి, ఈ లక్షణాలతో కలిగి ఉండాలి, ఈ జీవితం బతకాలి అని రాసేది గత జన్మలో మనం చేసుకున్న ప్రారంభ కర్మని అనుభవించడానికి ఈ జన్మలో పుడతాం. ఒక మానవ జన్మగా పుట్టాము అంటే ఆ మానవతతో చేసే కొన్ని పనులు ఉంటాయి కర్మలు, ఆ కర్మలు చేయడానికి మాత్రం శరీరం, చేతులు, కాళ్ళు, ఊహ, మాట్లాడే శక్తిని ఇచ్చేది అనమాట. ఎప్పుడైతే ఈ మాట్లాడే శక్తి వచ్చింది, ఒక జన్మ మనకు వచ్చింది అంటే అది తులారాశిలో వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ మనం చేయవలసిన కర్మ ఎక్కువగా ఉందని అర్థం. చాలా మంది అంటే నేను అసలు ఎవరికి ఒక రూపాయి అన్యాయం చేయలేదు, అయినా నా దగ్గర నాకు ఇవ్వడానికి బాధపడతారు, నాకు ఇవ్వడానికి ఏడుస్తారు, నా దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుడు కూడా నాకు సరిగ్గా ఇవ్వట్లేదు ఏంటో అని అనుకుంటారు. ఇక్కడ ఎందుకు అనుకోవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క రాశి వారికి ఏవైతే మేషం అనగానే మేక కనిపిస్తుంటుంది, వృషభం అనగానే ఎద్దు కనిపిస్తుంటుంది, మిథునం అనగానే ఇది రెండు ఆడ బొమ్మ మగ బొమ్మ కనిపిస్తుంటాయి. కర్కాటకం అంటే అది ఎండ్రుకాయ అంటదని, ఎండ్రకప్ప అంటే ఎండ్రకప్ప, అది కర్కాటకం అంటే పట్టుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఉండే తత్వం ఎక్కువగా ఉంటుంది. సింహం అనగానే మనకి అక్కడ సింహం బొమ్మ కనిపిస్తుంది, అంటే ఏంటి టీవీగా గంభీరంగా ఉండే మనిషి లక్షణాలు ఉంటాయి అనేసి. కన్య అనగానే ఒక అమ్మాయి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది, అలాగే తుల అనగానే కాట కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కాట అంటే ఏంటంటే మనం పాపకర్మలు సమానంగా చేసామని అర్థం. గతంలో మనం పాపం ఇంత అనుభవించాలి, పుణ్యం ఇంత అనుభవించాలి, రెండు సమానంగా ఉన్నాయని అర్థం ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు. అందుకే చాలా మంది తులారాశిలో పుట్టిన వాళ్ళకి వివాహాలు అవ్వకుండా ఉండే వాళ్ళకు తులారాశిలో ఉన్నారు. వివాహం అయ్యాక దాంపత్య జీవితంలో మెరుగైన ఫలితాలు కనిపించకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా తులారాశిలో ఉంటారు. అలాగే వివాహం అయి సంతానం లేక బాధపడే వాళ్ళు కూడా తులారాశిలో ఉంటారు. చాలా రోజులైనా ఎన్నో ఏళ్ళైనా సరే ఇంకా మాకు సంతానం కలగట్లేదు, ఎందుకు కలగట్లేదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు కూడా తులారాశిలో ఉంటారు. అలాగే ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ సెటిల్మెంట్ లేకుండా ఇబ్బంది పడుతూ అలాగా ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు అది మారుస్తూ అనేక రంగాల్లో మార్చే వాళ్ళు కూడా తులారాశి వాళ్ళే. మీరు ఇందాక చెప్పారు కదమ్మా రాహుకాల దీపము పెట్టుకోవాలి శుక్రవారం పూట అని. ఆ రాహుకాల దీపం పెట్టుకోవాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అని చెప్తూ ఉంటారు కదమ్మా. శుక్రవారం ఏ టైంలో రాహుకాల దీపం పెట్టుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు? శుక్రవారం పూట రాహుకాలం టైం మనకు 10 నుంచి 12 వరకు ఉంటుంది. కొంతమందికి చాలా అనుమానాలు వస్తాయి, మా ఇంట్లో పెట్టుకోవాలా గుళ్ళో పెట్టుకోవాలా అని. చాలా మందికి తెలియదు. అంటే రాహుకాలం దీపం గుళ్ళోనే పెట్టాలి, ఎందుకంటే రాహుకేతుల యొక్క నివృత్తి నుంచి బయటపడడానికి. తర్వాత అమ్మవారి దగ్గర కొంచెం నియమాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఇంట్లో మనం అశౌచాలు ఎక్కువ పాటిస్తాము. ఇప్పుడు చాలా మంది ఇబ్బంది రోజులు ఉంటాయి, అవి ఇంట్లో అన్ని కలుపుకుంటూ ఉంటారు. అవన్నీ శుద్ధి పెట్టడము, స్నానం చేయడము, ఇవన్నీ తలపడం అనేది చేసినప్పటికీ కూడా అది శుద్ధి కింద రాదు. చాలా మంది శుద్ధి అనుకుంటారు. పూర్వం ఏంటి, శుద్ధి పెట్టి ఒక వారం కూర్చొని ఆ తర్వాత స్నానం అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఆ గాలి తగిలింది కనుక చాకరామని పిలిపించి చాకరామ చేత ముట్టించేవాళ్ళు. చాకర శుద్ధి అని చెప్పేసి చాకరామని పిలిపించి ఆమె చేత నీళ్ళు చేపించేవాళ్ళు, ఆమె చేత చేపించారు. తర్వాత మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణుడు పిలిచి పుణ్యవచనం చెప్పించుకునేవాళ్ళు. ఇన్ని పాటిస్తేనే ఆ ఇంట్లో శుద్ధి అయిందని లెక్క. ఇవాళ రోజు మనం జస్ట్ 5వ రోజు స్నానం చేసి ఇల్లంతా జల్లేసుకుని పసుపు నీళ్ళు జల్లేసాం, గోమూత్రం జల్లాం, అయిపోయింది అంటే ఇవి శుద్ధి కింద రావు. అందుకని ఏంటంటే నియమనిష్టలు ఎక్కువగా చేయాల్సిన ప్రక్రియ అవన్నీ. అందుకని ఏంటంటే గుళ్ళో అయితే శుభ్రమైన స్థలం, అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు, అశుచమైన ఉండదు కనుక శుభ్రంగా అక్కడ గుళ్ళో దీపారాధన రాహుకాలం దీపం గుళ్ళోనే చేయాలి. 10:30 నుంచి 12 వరకు ఉంటుంది కనుక ఈ 10:30 to 12 లోపు మనం వెళ్ళి ఆ టైంలో అమ్మవారి దీపారాధన చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం వీళ్ళు చూడగలుగుతారు. ఆ వారం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.